మన దేశంలో ఇప్పుడు ఇక్కడి నుంచి ముస్లింలు మక్కా ఎళ్తారు గదా! అక్కడ ఎవరైనా దాడులు చేస్తారని భయం ఉందా? అక్కడేమన్నా మిలిటరీని దించాల్సిన అవసరం ఏమన్నా ఉందా? జెరూసలేం వెళ్తారు గదా! క్రైస్తవులు. అక్కడేమన్నా అలాంటి గొడవలేమన్నా ఉన్నాయా? ఆ మతాలకు సంబంధించినటువంటి కేంద్రాలకి ఏ థ్రెట్టు లేదు. కానీ వాళ్ళు శాంతి దూతలు. ఏది అక్కడ ప్రశాంతంగా చేస్తున్నటువంటోళ్ళు శాంతి దూతలే. ఇక్కడ మరి హిందువులని అమర్నాథ్ యాత్రకెళ్ళనీయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? రాడికల్ ఇస్లామిక్ శక్తులు. ఎవరు వాళ్ళు? ముస్లిం శక్తులు. ఎవరు వాళ్ళు? పాకిస్తాన్‌లో ఉంటారు, ఆఫ్ఘనిస్తాన్‌లో మన మధ్యలో గూడా ఉంటారు. అమర్నాథ్ యాత్రని ఒక యుద్ధంలాగా చేయాల్సొస్తుంది ప్రతి ఏడాది కూడా. అమర్నాథ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళని చంపడం అన్నటువంటిది ఒక ఆటగా నడిపారు సుదీర్ఘ కాలం పాటు కాశ్మీరీ స్వతంత్ర యోధుల పేరుతో తీవ్రవాదులు. ఇప్పుడు చివరికి అమర్నాథ్ యాత్రకి ఆపరేషన్ శివ అని పేరు పెట్టి 55 యాంటీ డ్రోన్ గన్లతో పాటుగా వేలాది మంది సైన్యాన్ని మోహరించాల్సొస్తుంది. 400 కిలోమీటర్ల మేర విస్తరించున్నటువంటి కాశ్మీర్ జాతీయ రహదారి బాల్తాల్ పహల్గాం మార్గాల్ని వ్యవస్థ పర్యవేక్షిస్తారు. ఆర్మీ నార్థన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ స్వయంగా బాల్తాల్ సోన్మార్గ్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. అంటే అదేదో యుద్ధం చేయడానికి అంటే దేవుణ్ణి దర్శించుకోవడం ఒక యుద్ధం. ఆ యుద్ధంలో మనకు సహకరిస్తున్నది భారత సైన్యం. దీనికి కారణమవుతున్నటువంటిది రాడికల్ ఇస్లామిస్ట్ శక్తులు. ఇప్పటికి కూడా ఆ వర్గాన్ని సమర్థించే వాళ్ళని ఏమనాలో ఎవరికీ అర్థం కానివైన